లోకల్ పోల్స్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. సర్పంచ్ వార్డు అభ్యర్థులు బోలెడు ఆశలతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి దశలో 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. సర్పంచ్ వార్డు అభ్యర్థులు బోలెడు ఆశలతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి దశలో 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అక్కడ జిల్లాలో పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అసలు ఎంతవరకు వచ్చింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది. దాదాపు 3,734 పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది. తొలుతగా ఈ పంచాయతీలో మొదటి దశ ఎన్నికలు పంచాయతీలో నిర్వహించిన గ్రామ పంచాయతీల్లో తొలుత వార్డు సభ్యులకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. కొన్ని చోట్ల మాత్రం మందకొడిగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 మండలాల్లో సుమారు 317 గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 30 నుంచి 45 గ్రామ పంచాయతీల అభ్యర్థులు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క 1 నుంచి 4-5 గ్రామాలలో మాత్రానికి సర్పంచ్ అభ్యర్థులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలుపొందుతున్నారు. రఘునాథపాలెం మండలం, ఖమ్మం నియోజకవర్గ పరిధిలో రఘునాథపాలెం మండలంలో 3 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. రఘునాథపాలెం మండలంలో రఘునాథపాలెంలో మరో 6 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలుపొందిన పరిస్థితి ఉంటే ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 172 పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 145 పంచాయతీల్లో మొత్తం 317 పంచాయతీలకు గాను ఓట్ల లెక్కింపు కార్యక్రమం 2 గంటలకు మొదలైంది. దీనికి సంబంధించింది దీంట్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఓట్ల పర్సంటేజ్ తక్కువ ఉందంటే 800 ఓట్లు, 500 నుంచి 700, 500, 600 ఓట్లు, 700 నుంచి 800, 1000 లోపు ఓట్లు ఉన్న పంచాయతీల్లో మాత్రం ఓట్ల లెక్కింపు కార్యక్రమం త్వరగా పూర్తవుతుంది. 1000, 2000 నుంచి 3000 ఓట్లు, 4000, 5000 ఓట్లు ఎక్కువ ఉన్న పంచాయతీల్లో మాత్రానికి కొంత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మందకొడిగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దానికి సంబంధించింది కూడా ఇప్పటికే భద్రాచలం నియోజకవర్గం, చర్ల మండలంలో కూడా ఏజెన్సీ ప్రాంతం అయినా కూడా అక్కడ కూడా కొంత చిన్న గ్రామ పంచాయతీల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేస్తుంది. మరోపక్క మదిరి నియోజకవర్గంలో కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేస్తుంది. వైరా నియోజకవర్గం కొనిజల్ల మండలంలో కూడా ఇప్పటివరకు ఫలితాలు వెళ్ళైన దాదాపు 10 గ్రామ పంచాయతీలకు సంబంధించి కొనిజల్ల మండలంలో కూడా 10 గ్రామ పంచాయతీలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 3-4 గ్రామ పంచాయతీల్లో 1-2 గ్రామ పంచాయతీల మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. మేజర్గా భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పంచాయతీకి మొదటిసారి, అంటే తెలంగాణ ఏర్పడిన మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మాత్రం అక్కడ మేజర్ గ్రామ పంచాయతీ 45,000 ఓట్లు ఉన్న అత్యధిక ఓట్లు ఉన్న ఆ గ్రామ పంచాయతీ. అక్కడ దీన్ని తుది ఫలితం తేలేయాలంటే మాత్రం రాత్రి 8 నుంచి 9 గంటలు అయ్యే అవకాశాలు లేకపోలేదు. అక్కడ సుమారు ఒక్కొక్క వార్డుకి దాదాపు 4 నుంచి 5,000 ఓట్లు పైచిలుకు ఉన్నాయి. అక్కడ ఓట్ల లెక్కింపు కార్యక్రమం చాలా లేటుగా అయ్యే అవకాశాలు. దాంతోపాటు భద్రాచలం బుర్గంపాడు నియోజకవర్గంలో సారపాక మేజర్ పంచాయతీ ఉంది. ఈ సారపాక మేజర్ పంచాయతీలో 25
25,000 పైచులకు ఓట్లు ఉన్నాయి. అన్ని కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం కావాలంటే 6 నుంచి 7 గంటల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెల్లడవుతున్నాయి, కానీ పూర్తిగా అఫీషియల్గా వెల్లడి అంటే మనకి ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం ఎన్నికల సంఘం అఫీషియల్గా ప్రకటించాలంటే కొంత సమయం పట్టే అవకాశాలని. ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 315 గ్రామ పంచాయతీల్లో మాత్రానికి చెదురుమదురు ఘటనలు మినహాయించి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఎన్నికల కౌంటింగ్ కూడా పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతుంటే జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అందీప్తో పాటు సునీల్ దత్ సునీల్ దత్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 315 గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. సింధు, పోలింగ్ ప్రక్రియ అంతా ప్రశాంతంగానే ముగిసినట్లేనా, లేదంటే ఏదన్నా చెదురుముదురు ఘటనలు ఏమైనా జరిగాయా? ఎస్ సింధు, ఈ ఖమ్మం జిల్లాలో ఒక 4-5 పంచాయతీల్లో అంటే మధిర నియోజకవర్గంలో చింతకాని మండలంలో 2 మండలాలు, చింతకాని మండలంలో 2-3 గ్రామ పంచాయతీల్లో మాత్రమే చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దాంతోపాటు రఘునాథపాలెం మండలంలో చిమ్మపూడి గ్రామంలో ఏకంగా ఓటర్లు లోనికి చొరబడే అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏకంగా పోలింగ్ బూత్లో చొరబడే ప్రయత్నం చేశారు. మరోపక్క మరికొన్ని గ్రామ పంచాయతీలు భద్రాచల మనుగూరు నియోజకవర్గంలో మనుగూరు పంచాయతీలో మాత్రానికి గతానికి పోల్చుకుంటే ఇప్పటి వరకు ఈసారి మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పుకోవచ్చు. సింధు, ఓకే రజనీకాంత్, ఇప్పటివరకు అసలు ఓటింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? అంటే ప్రశాంతంగా ముగిసినట్టేనా? ఎంత శాతం ఓట్ల నమోదు పూర్తయింది? ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 80 నుంచి 85% వరకు కూడా పైచిలుకు ఓట్ల పర్సంటేజ్ నమోదైంది. ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంత వాతావరణం కాబట్టి కంపల్సరిగా ఇతర ప్రాంతాల్లో ఉండి ఉపాధి కోసం వెళ్ళిన చదువులు ఉపాధి అవకాశాల్లో ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కొలువులో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళు కూడా భారీగా ప్రభుత్వ ఉద్యోగులు గ్రామ పంచాయతీల్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళంతా పోస్టల్ బ్యాలెట్ ని కూడా పూర్తిగా 80% పైగా వినియోగించుకున్నారు. దాంతో పాటుగా ప్రతి గ్రామ పంచాయతీలో 80 నుంచి 85% పోలింగ్ కూడా నమోదైంది. అత్యధికంగా నమోదైన సంగతే మనం చూడవచ్చు. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,874-73 పంచాయతీల్లో కూడా ఎక్కువ శాతం 80 నుంచి 85, కొన్ని చోట్ల 90-92% కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే స్పష్టంగా చూడవచ్చు. సింధు, హలో, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.